హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. విడిగా డేట్స్, డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలు కూడా ఈ బర్ఫీని చక్కగా తింటారు. ఇది మీ పిల్లల స్నాక్స్ బాక్స్లో అయినా, ఈవినింగ్ స్నాక్స్ టైమ్స్లో అయినా ఇది మీరు పిల్లలకి పెట్టచ్చు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ డ్రై ఫ్రూట్ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. 300 గ్రామ్స్ ఖర్జూరం, 1/4 కప్ జీడిపప్పు, 1/4 కప్ బాదం పప్పు, 1 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్. వీటన్నిటిని వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఖర్జూరంలో సీడ్స్ సపరేట్ చేసేసుకొని మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 2 ఇలాచీలో కొంచెం షుగర్ యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ కింద బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకొని బాదం పప్పుని 3 to 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత జీడిపప్పుని, గుమ్మడి గింజల్ని, సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇన్ కేస్ మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలానే డ్రై ఫ్రూట్ బర్ఫీ కూడా చేదు వచ్చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న ఖర్జూరాన్ని కూడా యాడ్ చేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకొని ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత ప్యాన్కి ఖర్జూరం అనేది అంటుకోకుండా సపరేట్ అవుతూ ఉంటుంది. ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు వేరే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ గసగసాలు లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. కొంచెం వేడి తగ్గాక డ్రై ఫ్రూట్ మిక్చర్ని మనకి కావాల్సిన షేప్లో మనం రెడీ చేసుకోవచ్చు. మీరు కావాలంటే బాల్స్లా అయినా చేసుకోవచ్చు, కానీ పిల్లలకి తినడానికి ఈజీగా ఉండాలి అని చెప్పి నేను బర్ఫీస్లా కట్ చేశాను. మీరు అలానే కట్ చేసుకోవాలి అనుకుంటే గసగసాల్లో రోల్ చేసుకున్న తర్వాత ఒక 1.5 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసుకోండి. తర్వాత బర్ఫీస్ కింద కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్ బర్ఫీని ఎయిర్ టైట్గా ఉండే గాజు కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే పిల్లలకి హెల్తీగా ఈవినింగ్ స్నాక్స్ టైంలో సర్వ్ చేయొచ్చు. ఇలానే హెల్తీ వర్షన్స్లో పిల్లలకి స్నాక్స్ మీకు ఇంకా కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్లో 6 months ప్లస్ బేబీ ఫుడ్ రెసిపీస్ కూడా ఉంటాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.